హాయ్ టు ఆల్. ఈరోజు మనం ఇండియన్ కరెన్సీ నోట్స్ విత్ దేర్ సింబల్ గురించి తెలుసుకుందాం. మన కరెన్సీ నోట్స్ మీద ఉన్న సిగ్నిఫికెంట్ మాన్యుమెంట్స్ అండ్ సింబల్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో ఈ టాపిక్ గురించి ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. 10 రూపీస్ నోట్ పైన కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఒడిస్సాలో ఉంది, పూరి డిస్ట్రిక్ట్ లో. ఈ కోనార్క్ సన్ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. దీన్ని 13th సెంచరీలో కింగ్ నరసింహదేవ నిర్మించారు. అలాగే దీని మెయిన్ స్కల్ప్చర్ వచ్చేసి వాళ్ళ సన్ ధర్మపాదుడు వాళ్ళ వర్కర్స్ 1200 వర్కర్స్ ఫెయిల్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ లో ఈయన కంప్లీట్ చేశాడు. దాని తర్వాత ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. నెక్స్ట్ 20 రూపీస్ నోట్ లో ఎల్లోరా కేవ్స్ సింబల్ ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి మహారాష్ట్ర చార్ధమ్ హిల్స్ లో ఉంటాయి. దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఈ ఎల్లోరా కేవ్స్ లో కేవ్ నెంబర్ 16 లో కైలాసనాథ్ టెంపుల్, సింగిల్ స్టోన్ టెంపుల్ అనేది చెక్కారు. ఇది ఒక ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి 50 రూపీస్ నోట్ మీద హంపి సింబల్ ఉంటుంది. ఈ హంపి సింబల్ అనేది ఇది ఒక సిటీ. ఈ సిటీ అనేది 14th సెంచరీలో విజయనగర ఎంపైర్ క్యాపిటల్ గా ఉంది. దీన్ని కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఇది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ 100 రూపీస్ నోట్ మీద రాణికా వావ్ అనే సింబల్ ఉంటుంది. రాణికా వావ్ అంటే ఇది ఒక 7 స్టోరీ స్టెప్ వాల్, అంటే ఏడు అంతస్తుల మెట్ల బావి అని అర్థం. ఇది ఒక యునిక్ 11th సెంచరీ సిటీ. ఇది గుజరాత్ లో ఉంది. ఈ సరస్వతి నది ఒడ్డున ఉంది. తర్వాత దీన్ని కూడా 2014 లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. నెక్స్ట్ 200 రూపీస్ నోట్ మీద సాంచి స్తూప ఉంటుంది. ఈ సాంచి స్తూప అనేది మధ్యప్రదేశ్ రైజార్ డిస్టిక్ సాంచి అనే ఏరియాలో ఒక కొండపై ఉంటుంది. తర్వాత అశోకుడు దీన్ని 3rd సెంచరీ బీసీలో కట్టించారు. ఎందుకంటే బుద్ధుని అవశేషాలను ప్రతిష్ఠించడానికి ఈ శాంతి స్తూప అనేది కట్టించారు. దీన్ని కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి 500 రూపీస్ నోటు. 500 రూపీస్ నోట్ పైన రెడ్ ఫోర్ట్, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కట్టడం అనేది ఉంటుంది. ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గ్, లాల్ కిలా, చాందినీ చౌక్, న్యూఢిల్లీ ఇక్కడ ఉంటుంది అడ్రస్ అనేది. దీన్ని కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. రెడ్ ఫోర్ట్ అనేది మొఘల్ ఆర్కిటెక్చర్ కు ఒక ప్రామినెంట్ ఎగ్జాంపుల్. ఇది కింగ్ షాజహాన్ పీరియడ్ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కన్స్ట్రక్షన్ ఒక ఆర్కిటెక్ట్ స్టైల్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ స్టైల్. మొఘల్ ఎంపరర్ అనేది ఆగ్రా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసినప్పుడు ఈ రెడ్ ఫోర్ట్ అనేది మెయిన్ కన్స్ట్రక్షన్ గా వాడుకున్నారు. దాని తర్వాత 2000 రూపీస్ నోటు. ఈ 2000 రూపీస్ నోట్ మీద మిషన్ మంగళయాన్ సింబల్ ఉంటుంది. ఈ మంగళయాన్ అనేది ఒక మార్స్ ఆర్బిటర్ మిషన్. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది 2014 లో చేశారు. ఈ మిషన్ వచ్చేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. అప్పట్లో దాని యొక్క చైర్మన్ వచ్చేసి డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు ఉన్నారు. తర్వాత మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది అంటే అసలు ఈ నోట్స్ పైన ఎందుకు ఇలాంటి సింబల్స్ ఇవన్నీ ఉండాలంటే మనకు మెయిన్ గా మన నేషన్ యొక్క కల్చర్ ను, హెరిటేజ్ ను, టెక్నాలజీ అచీవ్మెంట్స్ ను అనేది రిప్రజెంట్ చేస్తుంటాయి. దాని తర్వాత సెక్యూరిటీ పరంగా వచ్చేసి టు ప్రివెంట్ కౌంటర్ఫీటింగ్ అంటే ఫేక్ కరెన్సీని మనం గుర్తించడానికి ఇలాంటి మాన్యుమెంట్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. లైక్ గాంధీ యూనిక్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో పర్టికులర్ డిజైన్స్ ఉంటాయి. గాంధీజీ పిక్చర్ అని ఇంత హైట్ ఉంటది, ఇలా ఉంటది అని. దాని తర్వాత హిస్టారికల్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. లైక్ మంగళయాన్ మిషన్, రెడ్ ఫోర్ట్, దాని తర్వాత రాణికా వావ్ అలా. దాని తర్వాత దీన్ని మెయిన్ గా విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఈజీగా గుర్తుపట్టడానికి నోట్స్ మీద మనకు సర్కిల్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్ అని ఒక్కొక్క డినామినేషన్ మీద ఒక్కొక్క టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. మొత్తానికి వచ్చేసి మనం కరెన్సీ అనేది ఎలా ఉంటుందంటే ఒక మినియేచర్ మ్యూజియం లా ఉంటుంది.